సంధ్య ఆక్వా యజమాని కోటయ్య చౌదరి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు. దామరచర్ల, రాయపాటి, లావు కుటుంబాలతో అత్యంత సాన్నిహిత్యం. దామరచర్ల సత్యం అంటే చంద్రబాబు నాయుడు గారి పక్కనే ఉండు. ఈ మత్తు చుట్టూ చుట్టాలనట. ఏ చుట్టాలు? చంద్రబాబు నాయుడుకి సంబంధించి టీడీపీ నాయకత్వానికి సంబంధించి చుట్టాలు ఉన్నట్టు దీని అర్థం. అంటే సంధ్య ఆక్వా యజమాని కోటయ్య చౌదరికి టీడీపీ పెద్దలకు సన్నిహితుడు. అదేవిధంగా దామరచర్ల, రాయపాటి, లావు కుటుంబాలతో కూడా అత్యంత సాన్నిహిత్యం ఉందట. ఆలపాటితో వ్యాపార బంధం. బాలయ్య చిన్నల్లుడు భరత్ కుటుంబంతో దోస్తీ. పురంధరేశ్వరి కుటుంబంతో వ్యాపారం, స్నేహం. దామరచర్ల సత్యం నారా లోకేష్కు ముఖ్య అనుచరుడు. పొత్తు భరోసాతోనే డ్రగ్స్ దందాకు బరితెగింపు. ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ సంధ్య ఆక్వా పాత్ర. డ్రగ్స్ దందాపై పచ్చ మీడియా దుష్ప్రచారం. సమగ్ర విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండు. సిఈసి, సిబిఐకి నివేదన చేశారు వైఎస్ఆర్సీపీ. ఇది డ్రగ్స్కు సంబంధించి విశాఖలో బట్టబయలైన డ్రగ్స్ దందాలో వేళ్లన్నీ టీడీపీ వైపే చూపుతున్నాయి. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు భారీగా డ్రగ్స్ను దిగుమతి చేసిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ చైర్మన్ కూనం వీరభద్రయ్య చౌదరి అధిపతి కూనం కోటయ్య చౌదరి టీడీపీలో ప్రముఖులైన నారా, నందమూరి, రాయపాటి, ఆలపాటి, దామరచర్ల, లావు కుటుంబాలతో అత్యంత సన్నిహితులన్నది బహిర్గతమైంది. డ్రగ్స్ మాఫియా బండారం బట్టబయలు కావడంతో బెంబేలెత్తిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారానికి దిగి విషయాన్ని పక్కదారి పట్టించాలని కుట్ర పన్నారు. ఈ అంకంలో భాగంగా ఒక పక్క సిబిఐ అధికారులు సోదాలు కొనసాగుతుండగానే గురువారం రాత్రే చంద్రబాబు, లోకేష్ వరుస ట్వీట్ చేస్తూ టీడీపీ శ్రేణులతో పాటు టీడీపీ అనుకూల మీడియాకు సంకేతాలు ఇచ్చారు. ఆ వెంటనే టీడీపీ అనుకూల మీడియా అవాస్తవాలు, అభూత కల్పనలు జోడిస్తూ దుష్ప్రచారానికి తెర తీసింది. తద్వారా డ్రగ్స్ దందా వెనక తాము ఉన్నామనే విషయాన్ని కప్పిపుచ్చుకునే పని చేసింది అని చెప్పి విశాఖపట్నంలో దొరికిన 25,000 కేజీల సంబంధించి డ్రగ్స్ ఏదైతే ఈ డ్రై ఈస్ట్లో కలిపి వచ్చిందట. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కంపెనీ ఒక ఆర్డర్ చేసింది బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ని. ఆ డ్రై ఈస్ట్లో కలుపుకొని ఈ కొకైన్ అనే డ్రగ్ని కలుపుకొని తీసుకొచ్చారట. దానికి సంబంధించి అధిపతి ఎవరంటే కోటయ్య చౌదరి, కూనం వీరభద్రరావు, ఆయన కూడా చౌదరి. వాళ్ళిద్దరికి సంబంధించిన అధిపతులు. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులతోనే అత్యంత సంబంధాలు ఉన్నాయి. బాలకృష్ణ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి స్నేహితుడట, వాళ్ళకి చుట్టరికం ఉంది. అదే పురంధరేశ్వరి వాళ్ళ కొడుక్కి వ్యాపార సంబంధాలు, స్నేహం ఉంది అనేది ప్రధానంగా సాక్షి పేపర్లో వచ్చిన వార్త. ఇది మొత్తానికి చర్చ జరుగుతుంది బయట. దీని నుంచి తప్పించుకోవడానికి మొత్తానికి అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ ఇట్లాంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ డ్రగ్స్ దందాలో ఉంది, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అని మొత్తాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దీని వెనకున్న హస్తాలు, దీని వెనకున్న అసలు వ్యక్తులను తప్పించడానికి, వాళ్ళ నుంచి వైఎస్ఆర్సీపీ పైన అభియోగం మాపడానికి ఓ ప్రయత్నం చేశారు. కానీ ప్రజల్లో ఒక రకంగా స్పష్టత వచ్చింది. ఎందుకు ఉలిక్కి పడుతున్నారు వీళ్ళు? అక్కడ డ్రగ్స్ దొరికితే సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటేనే దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇది ఉన్నారు, వాళ్ళు అది ఉన్నారు, ఇది అడ్డుకున్నారు, ఇది అని ఒక ప్రచారం చేయడానికి ఎందుకు పూనుకున్నారంటే అసలు విషయాలు బయటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకి అసలు విషయాలు ఏంది, ఈ సంస్థ ఎవరిది, ఈ సంస్థకు అధిపతులు ఎవరు, ఈ సంస్థ అధిపతులకి తెలుగుదేశం పార్టీలకు నాయకులకు ఉన్న సంబంధాలు ఏందనేది స్పష్టంగా సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పుడు కొంత డైలమాల పడ్డరు. ఇప్పుడు దానికి ఇంకోటి ఏదో వైఎస్ఆర్సీపీలో సింగిల్ విండో చైర్మన్ అట. ఎవరు? ఈ కోటయ్య చౌదరి వాళ్ళ పెదనాన్న అని అదొకటి రాశారు. సింగిల్ విండో చైర్మన్ ఎంత ఉంటుంది, ఆయన స్థాయి ఎంత ఉంటుంది? సింగిల్ విండో చైర్మన్ ఎంత? ఈ వ్యాపారం ఏంది, ఈ కథ ఏంది? ఉంటే ఉండొచ్చు సింగిల్ విండో చైర్మన్ ఉన్న వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీలకు సంబంధించి డ్రగ్స్ని, కొకైన్కి సంబంధించి చేయగలుగుతారని ఎవడైనా నమ్ముతారా? ఇది చెప్పరు. ఇప్పుడు ఈ కోటయ్య చౌదరి ఎవరు? కోటయ్య చౌదరికి పురంధరేశ్వరి కుమారుడికి దగ్గుబాటి చెంచురామ్ కొన్న వ్యాపార సంబంధాలు ఏంది? అదే బాలకృష్ణాలుడు భరత్కి వాళ్ళకున్న స్నేహం ఏంది, సంబంధాలు ఏంది? ఇంకొక ఆయన ఎవరు? సత్యం అట. ఈ సత్యానికి ఆయనకి ఇగో దామచర్ల సత్యం లోకేష్కి అత్యంత అనుచరుడట. ఈ అనుచరుడికి, లోకేష్ అనుచరుడికి మరి వాళ్ళకున్న సంబంధం ఏంది? అది చెప్పకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఉట్టిగానే అంటమే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, ఆడిపోయి అడ్డుకోవటం వల్ల ఇన్వెస్టిగేషన్ ఆగింది. ఏమాగింది? సిబిఐ ఎవరి చేతుల్లో ఉంది? ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇక ఎన్డీఏలో మీరు భాగస్వామి పక్షం చెప్పండి, ఎవడొద్దండు అనేది ఇవాళ ఏపీలో ప్రజలు అడుగుతున్నది. సిబిఐ మీ చేతిలో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీ అది. సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారని మీరు చెప్తున్నారు. మోదీ వీరుడు సూర్యుడు అంటారు, మోడీ అభివృద్ధికి ప్రదాత అంటారు,
మోడీ అంటే విజన్ అంటారు, మోడీ అంటే అభివృద్ధి అంటారు, విశ్వగురు అంటే. మరి అదే మోడీతో చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఎందుకంటే అసలు విషయాలు బయటకు వస్తే మీ బండారం బయటపడిద్దని ఉలిక్కి పడుతున్నట్టు ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది మత్తు చుట్టాలు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలి ఇదంతా ఏపీలో ఉన్న సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే మోడీ విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన వైఖరి రెండు రకాల. గత 4 సంవత్సరాల్లోనే ఒకసారి నల్ల చొక్కాలు వేసుకొని తీవ్రంగా విమర్శించి దుర్మార్గుడు, టెర్రరిస్టు, దేశంలో ఉండడానికి అర్హత లేదని అదే నోటితో మళ్ళీ ఆయనంత వీరుడు లేడు, సూర్యుడు లేడు అన్నాక మీరు అబద్ధాన్ని నిజం చేస్తారు, నందిని పంది చేస్తారు, పందిని నంది చేస్తారు అనేది స్పష్టంగా సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఏ నిజం చెప్పినా నమ్మపరుస్తలేదు. మీరు అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తారు, నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నం. ఏడొక నిజం జరిగింది, నిజాన్ని ఇంకొకళ్ళ మీదకి తోయటాన్ని చూస్తున్నాను. 25,000 కేజీల కొకాయిన్ దొరికింది. దానికి సంబంధించిన అసలు విషయం దాంట్లో ఉన్న బయట వ్యక్తులు ఎవరు బయటికి రాకుండా ఉండటం కోసం ఇంకోటి మీద బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకు చేయాలా? సిబిఐ ఎవరి చేతిలో ఉంది? ఎన్డీఏ గవర్నమెంట్ చేతిలో ఉంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం ఎవరు? మీరే కదా. ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే బయటకు వస్తారు కదా, నిజంగానే దగ్గుబాటు చెంచురామంటే బయటకు వస్తారు కదా, నిజంగానే భరత్ ఉంటే బయటకు వస్తారు కదా. ఈ దామరచార సత్యం అట ఎవడుండో వాడు బయటకు వస్తారు కదా. మీరెందుకు ఉలికిపడేది? అసలు ఆడు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టి దీని వెనక ఆయన ఉండు, దీని వెనక ఆ వెనక ఎవరుండు, ఎవరు చెప్పాలా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్పాలా? మీళ్ళే ముందు పేర్లు పెట్టి ఆయన ఉండు ఈయనుండు అని పేర్లు పెడుతుంటే ఏంది అంటే విషయాలు అసలు విషయం, అసలు దొంగలు బయటికి రాకుండా ఉండడానికి దాచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఇవాళ ఏపీలో ప్రజలు చెప్పుకుంటున్న పరిస్థితి.